పెళ్లి పుస్తకం ఎక్స్క్యూజ్ మీ, ఈ బాబుని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. చూడలేదండి. సిద్ధు గురించి వెతుకుతున్నాడేమో, నువ్వేం తెలియనట్టుండో. సిద్ధు గురించి వీళ్ళకి తెలిసే ఉంటుందా? నేను చేసిన పనికి, అన్న మాటలకి నా మీద కోపంగా ఉంటారు. అడిగితే చెప్తారా? కానీ సిద్ధు కోసం తప్పదు కదా. హాయ్ సాక్షి. నమస్తే ఆంటీ. మీరు ఈ ఊర్లోనే ఉన్నారా? ఏ, మీకు ఇబ్బందిగా ఉందా? ఈ దేశం వదిలిపోతే మీకు ఓకేనా? ఎందుకు సాక్షి అలా మాట్లాడతావు? మీరు చేసిన పనికి ఇంతకన్నా గొప్పగా, గౌరవంగా మాట్లాడడం నాకు రాదు. నా మీద కోపంగా ఉంటారని తెలుసు, కానీ నేను సిద్ధు కోసం వెతుకుతూ తిరుగుతున్నాను. కొన్ని రోజుల క్రితం నువ్వు ఎలా అయితే చెప్పకుండా వెళ్ళిపోయావో, సిద్ధు కూడా ఉత్తరం రాసి అలానే వెళ్ళిపోయాడు. ఇంకా నయం, మా వల్లే వెళ్ళిపోయాడు అనలేదు. నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను కదండి. సిద్ధు కనపడటం లేదన్న బాధలో ఉన్నాను. ఇప్పుడు కూడా ఇలా మాట్లాడటం అవసరమా? మాటల అవసరం, విలువ మీకు ఇప్పుడే తెలుస్తుందా? 1కి 10 సార్లు నన్ను పరాయిదానివి అన్నారు. సిద్ధు నా దగ్గరకు వస్తుంటే వద్దని ఆపి, ఎవరి మీద ఆధారపడకుండా బతకాలి అని ఒక నియంతలా ప్రవర్తించారు. ఆఖరికి వాడి మీద చెయ్యి కూడా చేసుకున్నారు. ఆ కోపంలోనే ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఉంటాడు. సిద్ధుకి నా మీద కోపం కన్నా నీ మీద ప్రేమ ఎక్కువగా ఉంది సాక్షి. అందుకే తిరిగి వస్తే నీతోనే వస్తానని ఉత్తరంలో స్పష్టంగా రాశాడు. సిద్ధు నాకు కనిపించినా, నాకు సిద్ధు ఎదురుపడినా వాడితో మాట్లాడి తిరిగి పంపిస్తానే కాని నేను మాత్రం మీ ఇంటికి రాను. అంటే నిజంగా మీకు సిద్ధు కనపడలేదా? కనబడితే ప్రేమగా చేరదీస్తాం, అంతేకాని ఒకరి మీద కారణం లేని కోపంతో, అనవసరమైన ద్వేషంతో మాట్లాడను. నాతోనే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు అని సిద్ధు చుట్టూ లక్ష్మణ రేఖలు గీయను. మీరు మా ఇంట్లో శాశ్వతం కాదని డైరెక్ట్గా చెప్పలేక సిద్ధుతో నేను అలా బిహేవ్ చేశాను. మమ్మల్ని బయటికి పంపించడానికి నిజమేంటో మాకు తెలుసు. మీరు కొత్త కారణాలేమీ చెప్పక్కర్లేదు. ఏ నిజం? మీకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఉంటే ఆ మాట డైరెక్ట్గా చెప్పాలి, కానీ చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద అరుపులు, కేకలు పెడితే మేమే కాదు, ఆత్మాభిమానం ఉన్న ఏ మనిషి కూడా ఆ ఇంట్లో ఉండలేరు. చూడు సాక్షి, మీతో గొడవ పెట్టుకోవడానికో, గతానికి సంబంధించిన విషయాలకి వివరణ ఇవ్వడానికో నేను రాలేదు. సిద్ధు గురించి మీకేదైనా డీటెయిల్స్ తెలిసేమోనని అడగడానికి వచ్చాను. నా కొడుకు కనపడటం లేదని చెప్పినా నీ మొహంలో బాధ, భయం ఏమీ లేదు. కానీ వాడేమో పిచ్చోడ్లాగా నీకోసం తిరుగుతున్నాడు. అవునండి, నాకు బాధ, భయం ఏదీ లేదు. మీ మీద కోపం, ద్వేషం మాత్రం పూర్తిగా ఉన్నాయి. సిద్ధు ఈరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడంటే కారణం నేను కాదు, నాకు వాడికి దూరం పెంచిన మీరు. అమ్మ అన్న పిలుపుని, ఆ ప్రేమని నిర్దాక్షిణ్యంగా నాశనం చేయాలనుకున్న మీరు. సిద్ధు మానసిక స్థితి తెలిసి కూడా కోపం చూపించి గదిలో పెట్టి లాక్ చేశారు. ఆ రోజు మీరు చేసింది తప్పని మీకు తెలీదా? ఎన్నో రోజులుగా నా కన్న బిడ్డగా ప్రేమ చూపించాను. అలాంటిది ఒక్కసారిగా మా బంధాన్ని తెంచేయాలని మీరు చేసిన కుట్ర గొప్పదనుకుంటున్నారా? సిద్ధుకి నేనుంటే చాలు, ఏ లోటు లేకుండా చూసుకుంటానని గర్వంగా చెప్పారు. ఇప్పుడు ఆ ప్రేమ ఏమైంది?
సిద్ధుని ఎందుకు ఆపలేకపోయింది? మీ మాట, మీ మనసు మారిన రోజు నుంచి నేను చెప్తూనే ఉన్నాను. మీకెంత కోపం ఉన్నా నా మీద చూపించండి తప్ప సిద్ధుని పన్నెత్తి మాట అనొద్దు అని నేను మొత్తుకుంటూనే ఉన్నాను. మీరు విన్నారా? ఆగారా? మీ కోపంలో మీరు నోటుకొచ్చింది మాట్లాడారు. మీతో వాదన అనవసరమని నేను బయటకొచ్చాను. అప్పటికి మీతోనే ఉండమని సిద్ధుకి అర్థమయ్యే విధంగా చెప్పాను. అంతేకాని నా స్వార్థం నేను చూసుకుందామని పొగరుగా మాట్లాడలేదు. ఏంటి బాబు అలా మౌనంగా ఉండిపోయావు? నా కూతురి ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదా? ఆ రోజు ఈ రోజు నీ ముందున్నది మేమే. ఇప్పుడు నీ కోపం ఎలా మాయమైంది? ఆ రోజు పరిస్థితులు, జరిగిన పొరపాట్లు వేరాంటి. పెద్దవారు మీరు కూడా అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడితే నేనేం చెప్పనండి. ఈ గౌరవం, నెమ్మదితనం ఆ రోజు ఏమైందని మా అమ్మ కూడా అడుగుతుంది. పరిస్థితులను బట్టి మారిపోవడం, అవసరం ఉంటే మంచితనం నటించడం మాకు రాదు. అవతల వాళ్ళు చేసినా మాకు నచ్చదు. ప్లీజ్ సాక్షి, ఇక చాలు. నాదే తప్పని ఒప్పుకుంటున్నాను. దయచేసి నన్ను తిట్టడం ఆపి సిద్ధుని వెతకడంలో సహాయం చేయి ప్లీజ్. సాక్షి, నువ్వు మాత్రం ఒప్పుకోవడానికి వీల్లేదు. కొడుకు కోసం బ్రతిమలాడటం ఈ నందుకి కొత్తేం కాదు. మనం ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలనుకున్నా ఇలాగే చేసేవాడు. కొడుకు కుదుట పడిన తర్వాత మీ సేవలు చాలు అని దండం పెట్టి పంపించేసేవాడు. అందుకే అతను మాటలు వినడానికి వీల్లేదు. అది కాదా ఆంటీ? బాబు, నీకో దండం. నీ తండ్రి ప్రేమకి ఇంకో దండం. సిద్ధు ఎక్కడైనా కనిపిస్తే మీ పప్ప నీకోసమే వెతుకుతున్నాడని చెప్పి మేమే ఇంటికి పంపిస్తాం. అంతకు మించి ఏ సాయమూ చెయ్యలేం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇంటి గడప తొక్కలేం. నన్ను, నా కూతుర్ని ఇలా వదిలే. రా సాక్షి. సాక్షి, సాక్షి. లవ్ యూ సో మచ్ అమ్మా. నిన్ను చాలా మిస్ అవుతున్నాను. లవ్ యూ అమ్మా. పసివాడి రెచ్చి చూస్తుందా బదులే రాని గతం, మగవాడి నిన్న మోస్తుందా ఎదుటే ఉన్న నిజం, జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా.